భద్రావతి ఇంట్లో ప్రేమకి రాట వేయడానికని చెప్పి మొత్తం సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంతలో మేళతాళాలతో బయటకు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వేగవతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు కూడా ఏం జరుగుతుంది? ఏమీ తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం ప్రేమను తీసుకొని చాలా ప్రేమగా అక్కడికి వచ్చి అక్కడ రాట వేయించి పూజ జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి ప్రేమను చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఆ రాటనైతే చాలా సంతోషంగా వేసి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పు, చాలా గట్టిగా వినిపించేటట్లు చెప్పు. నిన్ను కాదని ఇక్కడికి పంపించేశారు కదా! వాళ్ళందరికీ విడిపించేటట్లు చెప్పు నీ పెళ్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇదిగో నా మేనకోడలంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే వేదావతి అలాగే రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఈ విషయం మాకు తెలియకుండానే ప్రేమకు పెళ్లయిపోతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమను అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఈ విషయం తెలిసి ఉంటే చాలా బాగుండేది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ అక్కడ ఉన్న రాటని అలాగే పసుపు కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం తనకి పసుపు రాసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను చెప్పిన విధంగా నువ్వు వింటున్నావు, నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమను ఆశీర్వదిస్తూ పసుపు క్రమాన్ని అలాగే మంగళస్థానాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.